హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్నటికి మణిపూర్లో కూకీస్ యాజ్ వెల్ యాజ్ మైటీస్ మధ్య రెండు తెగల మధ్య ఎథ్నిక్ గొడవలు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతున్న ఈ రోజుకి ఒక చిన్నపాటి రాష్ట్రంలో రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవల్ని నార్మల్సీ చేయలేని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ఆపేయగలరు, ప్రపంచ దేశాల మధ్య ఏదైనా సమస్య తలెత్తే అట్లే ఫోన్ కాల్లోనే ఆ సమస్యను నేను పరిష్కరించగలిగే సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఆయన భారతదేశ ప్రధాని కాదు, ఆల్మోస్ట్ ప్రపంచ లీడర్ అని కొంతమంది లీడర్స్ లైక్ చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ లీడర్ అనేసి కితాబిచ్చే ప్రయత్నం చేస్తారు, కొంతమంది విశ్వగురు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. బట్ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రం మణిపూర్, ఆ రాష్ట్రంలో కూడా రెండు తెగలు కూకీస్ యాజ్ వెల్ యాజ్ మైటీస్ మధ్య జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే ఉందో, ఈ గొడవ రేపెట్టింది కూడా బీజేపీనే. మళ్ళీ ఈ గొడవ పరిష్కరించేదానికి వీళ్ళకి మనసు రావట్లేదంటే వీళ్ళని ఎలా చూడాలో అర్థం కాని పరిస్థితి. ఓ పక్క పహల్గామ్ లాంటి దాడి జరిగినప్పుడు టెర్రరిస్టులను అంతమొదించి అక్కడ చనిపోయిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళగా ఆత్మకు శాంతి చేకూరుస్తాం, వాళ్ళకి జస్టిస్ చేస్తామని చెప్తారు. ఇంకో పక్క మణిపూర్ రాష్ట్రం తగలబడుతూ ఉంటే ఇప్పుడు దగ్గరగా మణిపూర్లో 250 మంది పైన చనిపోయారు. ఒక 60,000 మంది వాళ్ళ స్థానిక గృహాల నుంచి డిస్ప్లేస్డ్ ప్లేసెస్లో వెళ్ళి రీహాబిలిటేషన్ షెల్టర్స్లో ఉంటున్నారు. సో ఇంత జరుగుతున్న నరేంద్ర మోదీ ఒక్కసారి పార్లమెంట్లో, అది కూడా మోషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అడ్రస్కి థ్యాంకింగ్ చెప్పే క్రమంలో రాజ్యసభలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అప్పుడు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తా ఒక ఆర్డినెన్స్ని జారీ చేశారు. అది కూడా అర్ధరాత్రి జారీ చేశారు. సో భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అర్ధరాత్రి పాస్ చేసిన చట్టాలు చాలా ఉన్నాయి. మనం చూసుకుంటే ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత జిఎస్టీ చట్టాన్ని అర్ధరాత్రి పాస్ చేయించాడు ఆయన, అర్ధరాత్రి. తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్గా పాస్ అయింది, అది కూడా అర్ధరాత్రి పాస్ అయింది. అర్ధరాత్రి వరకు చర్చ జరిగి అర్ధరాత్రి పాస్ అయ్యే పనిచేశారు. అండ్ ఆయన తీసుకొచ్చినటువంటి డిమానిటైజేషన్ కూడా, అది కూడా దేశ ప్రజలందరూ ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, 7:30-8 ఆ మధ్యకాలం 7-8 మధ్యలో డిమానిటైజేషన్ అనౌన్స్మెంట్ యొక్క ప్రక్రియను అనౌన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా నరేంద్ర మోదీ దేశంలో ప్రజలు ఇబ్బంది కలిగించేటువంటి చట్టాలన్నీ దేశ ప్రజలు రాత్రులు మాత్రమే తీసుకొచ్చాడు. డే టైం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చేదానికి నరేంద్ర మోదీకి ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఏమంటారు, ఒక భయమో ఏంటో తెలియదు, లేకపోతే జనాలు పడుకున్నప్పుడు ఇలాంటి చట్టాలు తీసుకురావాలని ఒక నిర్ణయం ఏదైనా ఉంటుందో తెలియదు. కానీ వక్ఫ్ కానీ, లేకపోతే జిఎస్టీ కానీ, లేకపోతే మణిపూర్లో ప్రెసిడెంట్ పాలన, ఇవన్నీ అర్ధరాత్రి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ 2 గంటలకు ఇష్యూ అయింది అది. సో నరేంద్ర మోదీ గారి పాలన పట్ల ఎంత క్లియర్గా ఉందో చూడండి. అంటే ఈ మణిపూర్లో గొడవ జరిగేదానికి బీజేపీనే కారణమనే దానికి రీజన్ ఏంటంటే, మణిపూర్లో గొడవ మెయిన్లీ కూకీస్ యాజ్ వెల్ యాజ్ మైటీస్ మధ్య జరుగుతుంది. కూకీస్ అనే తెగ కొండ ప్రాంతాల్లో ఉంటారు, మైటీస్ అనే వాళ్ళు లోయ ప్రాంతాల్లో ఉంటారు. సో ఈ కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబ్స్ కూకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ తీసుకొచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని అపోజ్ చేసే ప్రయత్నం చేశారు. సో బీజేపీ తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే, లోయ ప్రాంతాల్లో ఉండేటువంటి మైటీస్కి షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వాలని ఒక రిజల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎస్టీ కేటగిరీ ఇచ్చేదానికి అక్కడ మణిపూర్లో ఉన్నటువంటి అప్పుడు ప్రెసిడెంట్ పాలన విధించక ముందు ఉన్నటువంటి బిరేన్ సింగ్ బీజేపీ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొస్తుంది. సో దాన్ని ఆగ్రహించినటువంటి కూకీస్, ట్రైబల్గా ఉన్నటువంటి కూకీస్ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. సో ఈ వ్యతిరేకించే ప్రయత్నం జరిగిన క్రమంలో రెండు తెగల మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి. అప్పుడు 2023 మే 3వ తారీఖున స్టార్ట్ అయినటువంటి రెండు తెగల మధ్య గొడవ ఈ రోజుకి చల్లని పరిస్థితి. ప్రెసిడెంట్ రూల్ విధించిన తర్వాత కూడా అక్కడక్కడ రెండు తెగల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి నార్మల్సీ రాలేదు. అండ్ ఒక రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూ ఉంటే ప్రెసిడెంట్ పాలన విధించేదానికి 2 సంవత్సరాలు పట్టింది. 18 నెలల పైన తీసుకున్నారు. ఆ తర్వాత హోంమంత్రి అక్కడికి వెళ్ళకపోగా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను ఢిల్లీలో పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం. ఒక్కసారేమో హోంమంత్రి అక్కడికి వెళ్ళి ఉంటారు. నరేంద్ర మోదీ అయితే 2 సంవత్సరాలుగా రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయినా అక్కడికి వెళ్ళే పరిస్థితే లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఎన్నికల ర్యాలీలకు వెళ్తుంటారు. కానీ మణిపూర్ లాంటి రాష్ట్రానికి ఎన్నికల ర్యాలీకి కూడా వెళ్ళారు 2024 లోక్సభ ఎన్నికలప్పుడు. సో నరేంద్ర మోదీ మణిపూర్ పట్ల ఎంత వివక్ష చూపుతున్నాడో చూడండి. అండ్ మణిపూర్ ప్రజల పట్ల ఎంత వివక్ష చూపుతున్నాడో చూడండి. అండ్ మణిపూర్లో గొడవ ఆపేదానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా? 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని వెళ్ళలేదు. ఈవెన్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు ఆ రాష్ట్రానికి. అండ్ ఈ రోజుకి అక్కడ ఉన్నటువంటి వారింగ్ గ్రూప్స్ని పిలిపించుకొని, సరే ఆయనకు అక్కడికి వెళ్ళేదానికి ఆయనకు అహంకారం అడ్డం వస్తుంది, కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ రెండు తెగల మధ్య ఒక చిన్నపాటి సమస్యను పరిష్కరించలేని ఈ ప్రపంచ లీడరు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తారు, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య
యుద్ధాన్ని ఆపేస్తారు. ఇంకా ఏ రెండు దేశాల మధ్య సమస్య వస్తే ఆపేస్తారు. పహల్గాం దాడి జరిగితే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి రాగలరు. ఇప్పుడు కొట్టలేదు. భారతదేశంలో టెర్రరిజం లేకుండా చేయగలనంటాడు. ఇవన్నీ ఆయన చెప్పేటువంటి మాటలకి రియాలిటీకి అసలు సంబంధం లేదన్నమాట. అండ్ ఇప్పటికీ మణిపూర్లో ఈ రోజుకి పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది 2023 మే 3 దగ్గర నుంచి ఈ రోజు వరకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలక్షన్ జరిపి కొత్త మ్యాండేట్ని ప్రజల దగ్గర నుంచి తీసుకోండి అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటే, కొత్తగా ఎలక్షన్ జరిపేదానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే బీజేపీ ఓడిపోతుందని బీజేపీకి భయం ఉంది అక్కడ. సో ఎలక్షన్కి వెళ్ళరు. అక్కడ ప్రజల సమస్యలని, ఆ రెండు తెగల మధ్య ఉన్నటువంటి గొడవని ఆపే ప్రయత్నం చేయరు. ఎన్ని రోజులు ఇలా రెండు తెగలు అక్కడ తన్నుకుంటూ చావాలి. దీనికి బీజేపీ 2 సంవత్సరాలు అయినప్పుడు నిన్నటి ఏ బీజేపీ లీడర్, మణిపూర్ బీజేపీ లీడర్స్ కానివ్వండి, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైన బీజేపీ లీడర్స్ కానీ, ఆయనకు నరేంద్ర మోదీకి పరిపాలన అంటే బాధ్యత, ఇంకోటి లేదు అసలు. దేశం మొత్తాన్ని ఆయన కుటుంబంగా భావిస్తారు. అంత కుటుంబంగా భావిస్తున్న క్రమంలో మణిపూర్లో 2 తెగలు తన్నుకు చేస్తున్నామని మాట్లాడరు. కుటుంబంలో తన్నుకు చచ్చినా మాట్లాడిన ప్రధానమంత్రి దేశం మొత్తాన్ని కుటుంబంగా భావిస్తారు. అయితే 2 సంవత్సరాలు అయిన క్రమంలో కనీసం బీజేపీ నుంచి ప్రెసిడెంట్ కానీ, బీజేపీ నుంచి ప్రైమ్ మినిస్టర్ కానీ, హోంమంత్రి కానీ, బీజేపీలో ఉన్నటువంటి ఏ లీడర్ కానీ ఈ రోజుకి నిన్న 2 సంవత్సరాలు అయిన క్రమంలో కనీసం బీజేపీలో మణిపూర్లో నార్మల్సీ తెచ్చేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఇంకో పక్క హిందూ ధర్మం అంటే ఆర్ఎస్ఎస్ పుట్టిందే హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటారు. అండ్ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాన్ని ఈక్వల్గా మేము ముందుకు తీసుకెళ్తామంటారు. దేశంలో మత సామరస్యాన్ని, కుల సామరస్యానికి పెంపొందిస్తామని బీజేపీ చెప్తూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంటుంది. కనీసం దేశంలో వివిధ రాష్ట్రాలకి, ఆఖరికి అరుణాచల్ ప్రదేశ్ కూడా వెళ్ళారు మోహన్ భాగవత్ గారు, పక్కనే ఉన్న మణిపూర్కి వెళ్ళారు. అంటే మణిపూర్లో గొడవ ఎంత ఎక్కువ రోజులు జరిగితే బీజేపీకి రాజకీయంగా ఆ పర్టికులర్ చిన్నపాటి రాష్ట్రంలో కూడా అంత పొలిటికల్ మైలేజ్. సో ఈ పొలిటికల్ మైలేజ్ కోసమే వీళ్ళు గొడవల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తప్ప కులాల మధ్య, మతాల మధ్య సామరస్యం కోసం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ పని చేయొద్దు. వాళ్ళకు మత సామరస్యం, కుల సామరస్యం అనేది అసలు వాళ్ళకు పట్టదు. కుల గొడవలు, మత గొడవలు ఉంటేనే బీజేపీ రాజకీయంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. సో ఆ ప్రయత్నంలో అలా ముందుకెళ్ళాలి కాబట్టి, కుల గొడవలతో, మత గొడవలతో కాబట్టి కులాల పరంగా, మతాల పరంగా గొడవలు జరుపుకుంటూ వాళ్ళు అలా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటారు. అధికారంలో ఉండి కూడా కుల గొడవలు, మత గొడవలు లేకపోతే బీజేపీని భారతదేశంలో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కులాలని, మతాలని రెచ్చగొట్టిన తర్వాత ఒక గ్రూపుని, ఒక వర్గాన్ని బీజేపీ తిప్పుకొని తద్వారా అక్కడి నుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నమే చేస్తారు తప్ప ఇంకోటి అయితే చేయరు. అండ్ అక్కడ మణిపూర్లో ఇప్పటికీ టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ అండ్ లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా మణిపూర్ అంశాన్ని కొత్త ఎలక్షన్కి వెళ్ళి మ్యాండేట్ అడగండి అని అడుగుతున్నప్పటికీ ఇప్పటికీ బీజేపీ దాని మీద స్పందించే ప్రయత్నం చేయదు. అంటే ఓవరాల్గా నరేంద్ర మోదీకి దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా సరే కులపరమైన లేదా మతపరమైన డిఫరెన్సెస్ ఉంటే అక్కడ బీజేపీకి పొలిటికల్గా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మణిపూర్లో ఇంకొక 2 సంవత్సరాలు ఉన్న అక్కడ నార్మల్సీ వస్తుంది, లేకపోతే ప్రెసిడెంట్ పాలనపై కొత్త ప్రభుత్వం, ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్మకం లేదు. అండ్ ఈ కూకీస్ట్ మైటీస్ మధ్య వీళ్ళు రెచ్చగొట్టినటువంటి గొడవ ఏదైతుందో దాన్ని చల్లార్చేదానికి బీజేపీ ముందుకు వస్తుందని కూడా మణిపూర్ ప్రజలకు లేదు, దేశ ప్రజలకు కూడా నమ్మకం లేదు. థ్యాంక్ యూ.